అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్కి స్వాగతం. ఎప్పుడైనా సర్వేశ్వరుని గురించి విన్నారా? అసలు సర్వేశ్వర ఎవరు? ఈ అవతారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని కాపాడడానికి, మంచిని దశదిశలా వ్యాప్తి చెందించడానికి, చెడును అంతం చేయడానికి దశావతారాలను ఎత్తాడు. ఆయన ఎన్ని అవతారాలను ఎత్తినప్పటికీ అన్నింటికంటే అత్యంత భయంకరమైన శక్తివంతమైన అవతారం నరసింహ అవతారం. హిరణ్యకశిపుడు సోదరుడు అయిన హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించాడనే కోపంతో హిరణ్యకశిపుడు చతుర్ముఖ బ్రహ్మను ఘోర తపస్సు చేసి తనకు మృత్యువు లేని వరం కోరుకున్నాడు. కానీ అలాంటి వరం తను ఇవ్వలేనని, పుట్టిన ప్రతి జీవి చావక తప్పదని, మరేదైనా వరం కోరుకోమని బ్రహ్మదేవుడు చెప్పాడు. దాంతో బాగా ఆలోచించిన హిరణ్యకశిపుడు తనకు భూమి ఆకాశమందు కానీ, పంచభూతాల వల్ల కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంట బయట కానీ, దేవదానయ యక్ష కిన్నెర కింపురుష నర మృగ అస్త్ర శాస్త్రముల నుంచి చావు రాకూడదు అనే వరం కోరుకున్నాడు. బ్రహ్మ కూడా తథాస్తు అని వెళ్ళిపోయాడు. ఆ వరప్రభావంతో ఆ రోజు నుంచి హిరణ్యకశిపుడు ముల్లోకాలను జయించి దేవతలందరినీ హింసించసాగాడు. భూమి మీద హరినామ స్మరణ లేకుండా చేయాలని సర్వలోకాలను, ఇంకా తన కన్న కొడుకుని కూడా హింసించాడు. ఇక ఉపేక్షించి లాభం లేదని తన భక్తుడు అయిన ప్రహ్లాదుడిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన కథే. కానీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత ఆయన ఉగ్రరూపం సంహరించకుండా ముల్లోకాలను తిరుగుతూ తన భయంకరమైన గర్జనలతో అన్ని లోకాలను కంపించేలా చేస్తున్నాడు. దాంతో భయపడిపోయిన సకల దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వేడుకోగా నరసింహస్వామిని శాంతింపచేయడం ఆయన వల్ల కూడా కాదని చెప్పారు. దాంతో అందరూ కలిసి మహాశివుని వద్దకు వెళ్ళి ఎలాగైనా నరసింహస్వామిని శాంతింపచేయమని, మమ్మల్ని కాపాడమని కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నట్లే శాంతింపచేస్తాను అని దేవతలందరికీ మాట ఇస్తాడు మహాశివుడు. అప్పుడు ఉగ్రరూపమై గర్జిస్తూ తిరుగుతున్న నరసింహస్వామి దగ్గరికి దక్షయజ్ఞంలో దక్షుణ్ణి సంహరించడానికి పంపిన వీరభద్రుడిని పంపాడు. వీరభద్రుడు వెళ్ళి నరసింహస్వామిని స్తోత్రించగా ఆయన శాంతించకపోగా వీరభద్రుడిని దండించి పంపుతాడు. ఇక వీరభద్ర అవతారంతోనే కాదు, తన అవతారాలలో మళ్ళీ ఏ అవతారం అయినా కూడా నరసింహస్వామి ఆగ్రహం చల్లార్చడం కుదరదు అని గ్రహించిన మహాశివుడు శరభేశ్వరుడు అనే ఒక కొత్త అవతారం దాల్చాడు. నరసింహ అవతారంలో సగం మనిషి సగం సింహం రూపంతో ఉండగా, ఈ శరభేశ్వర అవతారంలో మాత్రం సగం సింహం సగం పక్షి రూపంలో ఉంటాడు. పెద్ద సింహం శరీరం, పొడవాటి రెక్కలు, 8 కాళ్లతో శరభేశ్వర అవతారం అత్యంత భయంకరంగా ఉంటుంది. ఈ అవతారంలోని 2 రెక్కలలో ఒకవైపు దుర్గాదేవి, మరోవైపు ఆదిశక్తిగా పిలువబడే ప్రత్యంగిరాదేవిని నిలుపుకొని ఉంటాడు మహాశివుడు. శరభేశ్వర అవతారంతో నరసింహుడి కన్నా భయంకరమైన రూపం పొందిన మహాశివుడికి, నరసింహ అవతారం పొందిన మహావిష్ణువుకి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నరసింహస్వామి తన రూపాన్ని 2 తలల గండబేరుండ పక్షిలా మార్చి శరభేశ్వరునితో యుద్ధం చేస్తాడు. 18 రోజులు వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతోంది. కానీ ఎటువైపు చూసినా విజయం తేలకపోవడంతో తన ఎడమ రెక్కలో ఉన్న ప్రత్యంగిరాదేవి 2 తలల గంట బీరుండ పక్షిలా మారి నరసింహుణ్ణి అమాంతం మింగివేస్తుంది. ఆవిడే ఆదిపరాశక్తి అని తెలుసుకున్న నరసింహుడు అంతటితో శాంతిస్తాడు. ఇదే విషయం శివపురాణం, గరుడ పురాణంలోనూ ఉంది. ఇంకా బుద్ధుని యొక్క చరిత్రను తెలియజేసే జాతక కథలు అనే గ్రంథాలలో కూడా ఈ శరభేశ్వర అవతారం గురించి ప్రస్తావించబడింది. ఈ శరభేశ్వర అవతారం బుద్ధుని యొక్క పూర్వజన్మ అని వాళ్ళు నమ్ముతారు. కానీ విష్ణు పురాణంలో మాత్రం నరసింహస్వామి ఆగ్రహాన్ని ప్రహ్లాదుడు తన స్తోత్రంతో శాంతింపచేశాడని ప్రస్తావించబడింది. మనలో చాలామందికి ఈ శరభేశ్వర అవతారం గురించి తెలియకపోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ శరభేశ్వర అవతారానికి దక్షిణ భారతదేశంలో మాత్రమే ఆలయాలు ఉన్నాయి. ఇంకా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి శివాలయంలో ఈ శరభేశ్వర విగ్రహం ఉంటుంది.
కానీ అది శరభేశ్వర విగ్రహం అని మనలో చాలామందికి తెలియదు. ఇదే శరభేశ్వర అవతారం. శరభేశ్వరుని గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు కర్ణమణి గురించి తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి రాజ్యానికి వచ్చారు. శ్రీకృష్ణుడు రాయబారం వెళ్ళాడు. ఒక ధర్మరాజు తప్ప మిగతా అందరూ యుద్ధాన్ని కోరుకునే వాళ్ళే. వెళ్ళిన పని శ్రీకృష్ణుడు పూర్తి చేసుకుని వచ్చాడు. యుద్ధం తప్పదు అని తెలిసింది. స్త్రీలు యుద్ధభూమిలో అడుగు పెట్టకూడదు కాబట్టి యుద్ధంలో కొడుకుల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఏదైనా సాధనం తయారు చేయాలనుకుంది కుంతీదేవి. వెంటనే కుంతీదేవి దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచింది. ఆయన సలహా మేరకు ఒక జేగంట తయారు చేయించాలని నిర్ణయించుకుంది. పంచ పాండవులకు ప్రతీకగా ఆ జేగంటను పంచలోహాలతో తయారు చేసింది కుంతీదేవి. పెద్దవాడైన ధర్మరాజు యొక్క రాజనీతి, విచక్షణ, ధర్మము ప్రతీకగా వెండిని, ఉక్కుతీగల వంటి శరీరం గల భీమసేనునికి ప్రతీకగా ఇనుమును, స్ఫటికం లాంటి నిశ్చలమైన మనసు గల అర్జునుడికి ప్రతీకగా సీసమును, పంచ పాండవులలో అందగాడు మేనిఛాయతో మెరిసిపోయే నకులుడికి ప్రతీకగా బంగారమును, అందరిలో చిన్నవాడు తామ్రవీరునిగా పేరుగాంచిన సహదేవునికి ప్రతీకగా రాగిని, వీటన్నింటినీ కలిపి విశ్వకర్మ అద్భుతంగా చేగంటను తయారు చేశాడు. పాండవులు 5గురే అయినా అందరికన్నా పెద్దవాడు కర్ణుడు. కర్ణుడిని తను పెంచకపోయినా కన్న ప్రేమ ఎక్కడికి పోతుంది? అందుకే ఆయన యోగక్షేమాలు కూడా తెలుసుకోవడానికి అందులో ఏదో ఒక సాధనం ఉంచాలి అనుకుంది. కాబట్టి సహజ కవచ కుండలాలతో వజ్రాయుధాన్ని సైతం మరిపించే తేజస్సు కలిగిన కర్ణుడికి ప్రతీకగా ఒక వజ్రాన్ని ఆ గంట పైన బాగాన అలంకరించాడు. ఆ వజ్రం శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే కౌస్తభమణి యొక్క తేజస్సు వలన ఉద్భవించినది. ఆ గంట ప్రత్యేకత ఏమిటంటే పాండవులలో ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్లయితే వాళ్లకు ప్రతీకగా ఉన్న లోహము ప్రతిస్పందిస్తుంది. అది వీర భయంకరమైన మహాభారత యుద్ధం మొదలైంది. ఎందరో మహావీరులు మరణించారు. మరోవైపు కర్ణుడు పాండవ సేనలను చీల్చి చెండాడుతున్నాడు. యుద్ధంలో ఒక్క అర్జునుడికి తప్ప మిగిలిన నలుగురికి లోహాలు మారు స్పందించాయి. తన పుత్రులకు ఏదో ఆపద వచ్చిందని కుంతీదేవి భయంతో శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది. అంతకుముందే కుంతీకి మాట ఇవ్వడం వలన చేతజిక్కిన నలుగురు తమ్ములను చంపకుండా తల్లికి ఇచ్చిన మాట కోసం వదిలిపెట్టాడు కర్ణుడు. ఎవరికి ప్రమాదం వచ్చినా స్పందించే చేగంట కర్ణుడు అక్రమంగా అర్జునుడి చేతిలో మరణించినప్పుడు మాత్రం స్పందించలేదు. మహాభారత యుద్ధం ముగిసింది. మహావీరులు అందరూ నేలకూరారు. కౌరవులు అందరూ నశించారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలిస్తున్నాడు. చివరికి శ్రీకృష్ణుడు కూడా మరణించాడు. చివరిన పాండవులు మరియు ద్రౌపది కలిసి మహాప్రస్థానానికి బయలుదేరారు. మార్గంలో పాండవులు అందరూ ఒక్కొక్కరు మరణించసాగారు. అప్పుడు విశ్వకర్మ తయారు చేసిన గంటలో పాండవులకు ప్రతీకగా చేసిన లోహాలలో ఒక్కొక్కటిగా నాశనం అయిపోసాగాయి. ఇనుము, సీసము, బంగారము, రాగి లోహములు కరిగిపోయాయి. కొద్దిసేపటికి ధర్మరాజుకు ప్రతీకగా ఉండిన వెండి కూడా నాశనం అయిపోయింది. ఒక్క కర్ణుడికి ప్రతీకగా ఆ జేగంటలో ప్రతిష్ఠించిన వజ్రం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అలా తమ పుత్రులకు ప్రతీకగా చేసిన లోహంలో అన్నీ నాశనం అయిపోయాయి అంటే వారందరూ మరణించారని తెలుసుకున్న కుంతి కుమిలిపోయింది. కానీ కర్ణుడు యుద్ధంలో మరణించినప్పటికీ ఈ వజ్రం నాశనం కాలేదు. అలా ఎందుకు జరిగిందో ఆమెకు అర్థం కాక ఈ విషయం విశ్వకర్మను అడిగింది. ఆయన ఈ విధంగా చెప్పాడు. అమ్మా, నీ కుమారులు పరాక్రమవంతులు, అతి వీర భయంకరులు, ప్రపంచాన్ని జయించగల వీరాది వీరులు. కానీ వాళ్ళందరూ నిజానికి ధర్మం వైపు నిలిచిన అధర్మ యుద్ధం చేసి విజయాన్ని పొందారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కర్ణుడు మాత్రం తను నిలిచింది అధర్మం వైపు అయినా ధర్మంగా యుద్ధం చేసి వీర మరణం పొందాడు. కాబట్టి ఆయన కీర్తికి ప్రతీక ఈ వజ్రం ఎన్నటికీ విచ్ఛిన్నం కాదు అని చెప్పాడు. అంతా ముగిసిన తరువాత విశ్వకర్మ ఆ వజ్రాన్ని తిరిగి మహావిష్ణువుకి అందించాడు. అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్న అవిచ్ఛిన్నమైన ఆ వజ్రాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో 2 భాగాలుగా విభజించాడు. ఆ 2 ముక్కలుగా చేసిన ఆ వజ్రం యొక్క సగభాగాన్ని గరుత్మంతుడికి,
మరొక సగభాగాన్ని ఆదిశేషునికి ప్రసాదించాడు. అప్పటి నుండి గరుత్మంతుడి దగ్గర ఉన్న వజ్రం గరుడమణిగా, ఆదిశేషుని వద్ద ఉన్న వజ్రం నాగమణిగా వాడుకలోకి వచ్చింది. ఈ గరుడ మరియు నాగమణిని కలిపి కర్ణమణిగా పిలుస్తారు. ఈ లోకంలో ఉన్న 3 అమూల్యమైన మణులు కౌస్తుభమణి, గరుడమణి, నాగమణి. కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువుకి అలంకారంగా ఉంటే, గరుడమణి ఆయన వాహనమైన గరుడుడి దగ్గర, నాగమణి ఏమో ఆయన పాన్పు అయిన ఆదిశేషుడి దగ్గర ఉంటాయి. ఈ మూడింటిని కలిపి త్రికాలమణులుగా పిలుస్తారు. ఇంతటితో ఈరోజు వీడియో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.